భాగాహార పద సమస్యలు రెండవ భాగం. పిల్లలు, ఇప్పుడు మనం భాగాహారానికి సంబంధించి సులభమైన సమస్యల్ని సాధించడం నేర్చుకున్నాం కదా. అయితే అందులోనే కొంచెం కఠినమైన సమస్యల్ని చూద్దాం. 660 నిమిషాలతో ఎన్ని గంటలు ఏర్పడతాయి? ఇంత తక్కువ సమాచారంతో ఈ సమస్యని ఎలా సాధిస్తాం? ఆలోచించండి. సాధించగలం. ఇప్పుడు గంటలు మరియు నిమిషాలని అర్థం చేసుకోవాలి. ముందు మనం ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60. ఈ విషయం మనకి ముందే తెలుసు. లేదా మరో విధంగా చూస్తే 60 నిమిషాలతో ఒక గంట అవుతుంది అని చెప్పచ్చు. మనం ఏం కనుక్కోవాలి? అసలు మనకి ఏమిచ్చారు ఈ సమస్యలో? 60 నిమిషాలతో ఒక గంట అవుతుంది. ఇప్పుడు మనం 660 నిమిషాలతో ఎన్ని గంటలు అవుతాయో కనుక్కోవాలి. 660 నిమిషాల్లో ఎన్ని గంటలు ఏర్పడతాయో కనుక్కోవాలంటే మనం గంటల సంఖ్యను కనుక్కోవడానికి 660ని 60తో భాగించాలి. అంటే 660 డివైడెడ్ బై 60. సున్నాలు కొట్టివేయబడతాయి. 6 ఒకట్లు 6, అలానే 6 ఒకట్లు 6. సమాధానం 11. కాబట్టి 660 నిమిషాలతో 11 గంటలు ఏర్పడతాయి. ఈ సమస్యను ఎలా సాధించాం? ఒక గంటలో 60 నిమిషాలుంటాయి. మరి 660 నిమిషాలతో ఎన్ని గంటలు ఏర్పడతాయంటే ఏం చేసాం? 660 నిమిషాలతో ఏర్పడు మొత్తం గంటలు ఈజ్ ఈక్వల్ టు 660 బై 60. సమాధానం 11. కాబట్టి 660 నిమిషాలతో 11 గంటలు ఏర్పడతాయి. సమస్యలో ప్రతిసారి మొత్తం సమాచారం ఇవ్వకపోవచ్చు కదా. మీరు గమనించారు ఇక్కడ. మనం ఉపయోగించినట్టు మనం ఒక గంటకు 60 నిమిషాలు అని మనకున్న జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉండాలి అప్పుడప్పుడు కొన్ని సమస్యల్లో. సరే, మరొక ఉదాహరణ చూద్దాం. భోలా ఒక సంవత్సరంలో 26,000 రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం. మరి ఒక సంవత్సరంలో 52 వారాలుంటాయి. భోలా వారానికి ఎంత సొమ్ము సంపాదిస్తాడు అని అడిగారు అనుకుందాం. మనకి తెలిసిందేమిటి? భోలా 52 వారాల్లో సంపాదించేది 26,000 రూపాయలు. మనం ఒక వారంలో అతను ఎంత సంపాదిస్తాడో కనుక్కోవాలి. ఒక వారంలో సంపాదనను కనుక్కోవాలి కాబట్టి 26,000ని 52తో భాగించాలి. 26,000 డివైడెడ్ బై 52. దీనిని కనుక్కోవడం అంటే 52ని ఎలా భాగించాలో కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ముందుగా మనం 52వ ఎక్కాన్ని లబ్ధం 260 వచ్చే వరకు తయారు చేసుకోవాలి. 52వ ఎక్కాన్ని తయారు చేసుకుందాం. 1 ఇంటూ 52 52. 2 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 104. ఎలాగా? 2 రెళ్ళు 4, 2 5లు 10. 3 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 రెళ్ళు 6, 3 5లు 15, 156. 4 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు 208. 4 రెళ్ళు 8, 4 5లు 20. 5 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు 5 రెళ్ళు 10, 5 5లు 25, 25 ప్లస్ 1 26. కాబట్టి ఆన్సర్ ఎంత? 260. మనకు కావాల్సిన సంఖ్య ఇదే కాబట్టి మనం దీనిని ఉపయోగిద్దాం. 52 5లు 260. 52 సున్నాలు 0. మళ్ళీ 52 సున్నాలు 0. కాబట్టి సమాధానం ఎంత? 500. ఒక వారానికి అతని సంపాదన ఎంత? 500 రూపాయలు. ఈ సమస్యను ఎలా సాధించాం? భోలా ఒక సంవత్సరంలో అంటే 52 వారాల్లో సంపాదించేది 26,000 రూపాయలు. ఒక వారంలో అతను ఎంత సంపాదిస్తాడు అంటే 26,000 డివైడెడ్ బై 52 ఈజ్ ఈక్వల్ టు 500 రూపాయలు. అతను వారానికి 500 రూపాయలు సంపాదిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు భాగాహార సమస్యని ఎలా చేయాలో చూసాం.